హలో ఆల్, వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్గా ఆర్డర్ చేసేది అయితే సూప్ అండి. అందులో మష్రూమ్ సూప్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు అదే మష్రూమ్ సూప్ అంతే టేస్టీగా ఇంట్లో చేసేసుకుందాం. ముందుగా నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అది కూడా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి. మీరు ఇన్ కేస్ చిన్నవి వేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్, కొంచెం బటర్ వేసుకోవాలి. మీరు ఆయిల్ కి బదులు మొత్తం బటర్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కాస్త ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మష్రూమ్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. సో ఇదైతే మంచిగా హై ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. సాల్ట్ మనకి సూప్లో చాలా తక్కువగా పడుతుంది. ముందుగానే సాల్ట్ ఎక్కువగా వేసుకోకుండా తర్వాత కావాలంటే టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. మష్రూమ్ ఫ్రై చేసినప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల మనకు సూప్కి అయితే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. వాటర్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లరనివ్వాలి. చల్లరగానే మనం మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగైతే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఎంత స్మూత్గా అయిందో పేస్ట్ ఇలానైతే మనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుందండి. దీన్ని మనం సూప్లా చేయడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మరీ థిక్గా ఉంటే సూప్ టేస్ట్ బాగోదండి, కొంచెం పల్చగానే చేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనైతే మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సూప్ కొంచెం టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో? ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన మష్రూమ్ సూప్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సూప్ వేడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మష్రూమ్ సూప్. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అక్కడ ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేస్తే నేను పంపించే అన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి రెసిపీతో కలుద్దాం.